నవీన్ చంద్ర గారు మెయిన్ రోల్ లో నటించిన మూవీ 11. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవరాల్ గా ఈ మూవీ థ్రిల్లర్ జోన్ అయినప్పటికీ మెయిన్ గా స్టోరీ అనేది చాలా బాగుందన్నమాట. కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఆ స్టోరీలో ఉన్న ఎమోషన్ బాగున్నప్పటికీ ఆ ఎమోషన్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. ఇక దాని తర్వాత ఒక సీరియల్ కిల్లర్ వరుస హత్యలు అండ్ అలాగే హత్యల మీద వచ్చే కొన్ని సీన్స్, దాన్ని పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్వెల్ క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ అయినప్పటికీ ఈ మూవీలో హీరో నవీన్ చంద్రకి పెట్టిన లవ్ ట్రాకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే ఆ లవ్ ట్రాక్ మీద వచ్చే సీన్సే కాస్త ఈ మూవీకి మైనస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సో ఒక ఏరియాలో కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హత్యలు ఆపడానికి పోలీస్ వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ అయిన అరవింద్ అలియాస్ నవీన్ చంద్రని రంగంలోకి దింపుతాడు. మరి అరవింద్ ఆ కిల్లర్ ని పట్టుకోగలిగాడా, ఆ హత్యలు ఆపగలిగాడా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసినప్పటికీ బట్ ఆ క్యారెక్టర్లు మనకి క్లైమాక్స్ లో మనకి వాళ్ళు అర్థమవుతారు అనమాట. సో స్టార్టింగ్ లో మనకి కొంత కన్ఫ్యూజింగ్ ఉన్నప్పటికీ బట్ మెయిన్ గా సో ఎప్పుడైతే అరవింద్ అంటే మెయిన్ రోల్ అయిన నవీన్ చంద్ర గారు సో ఈ కిల్లర్ కేసుని హ్యాండిల్ చేస్తారు, అప్పటి నుంచి మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది విత్ లాజిక్స్ తో. సో తను కూడా ఒక్కొక్క పాయింట్ ని ఒక లాజిక్స్ పరంగానే తీసుకుంటూ వెళ్తారనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో సో స్టోరీ అనేది బాగున్నప్పటికీ సో బట్ మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ ని ఇంకొంచెం బలంగా పెట్టుంటే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. ఇక క్లైమాక్స్ అయితే సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక క్యారెక్టర్ తన ప్లానింగ్ ABC అంటే సో తను చేసే ప్లానింగ్ అనేది ఎంత ఇంటెలిజెన్స్ గా చేస్తాడు అనే పాయింట్ ని చాలా బాగా ప్రజెంట్ చేసినప్పటికీ నాకు మెయిన్ గా ఈ మూవీలో మిస్ అయింది ఎమోషన్స్ అనమాట. ఎందుకంటే అటు స్టోరీలో ఎమోషన్ ఉండి క్లైమాక్స్ లో ఎమోషన్ ఉండి ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్గా ఉండేది. థ్రిల్లింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ మూవీ అనేది కొన్ని పాయింట్లో సాగేసిన ఫీలింగ్ కూడా కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన నవీన్ చంద్ర సో తన యాక్టింగ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో సో మిగతా రోల్స్ అయిన శశాంక్ అండ్ అలాగే అభిరామి గారు అండ్ అలాగే ఆడుకాల నరేష్ సో వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సాంగ్స్ ఈ మూవీకి మైన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. సినిమాటోగ్రఫీ అయితే గుడ్ ఉంది, ప్రొడక్షన్ వైస్ నా పరంగా సో అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఏదండి 11 మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చే వీడియో